ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు గాంధీ భవన్లో ప్రజా దర్బారు పెట్టిండట. అయ్యా మాకు తిప్పలైతుందని వచ్చిన పబ్లిక్ను వలకరించి వాళ్ళ బాధలు మొత్తం అరుచుకున్నాడట. మరి ఇవాళకన్నా వెంటనే ఆడిదాన్నే సాయం చేసిండా. అయితది నేను చూసుకుంటా పోండి అని భరోసా ఇచ్చి పంపించిండా. అరుచుకుందాం పరి. అగో చూసినరా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది ఇట్లా వచ్చి ఫిర్యాదులు చేసిరట. ఏం తక్కువ 300 మందిని అరుచుకొని వాళ్ళకున్న కష్టాలు బాధలు గోసలు తెలుసుకుర్రట. ఫిర్యాదులు కూడా తీసుకున్నారట. ఒకలేమో అయ్యా సారు మాకు ఇప్పటి వరకు పింఛను వస్తలేదని ఆఫీసర్లను అడిగితే ఏం చెప్తలేరు, కూటికి లేనోళ్ళం మాకు పింఛను వచ్చేటట్టు చేయాలని అంటే, ఇంకొకరేమో సారు మీ షెయి సర్కారు వస్తే మా చింతలు పోతాయని అనుకున్నాము, మీ ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకు కూడా ఓ గూడు వస్తుందని ఆశపడ్డాము, ఉండేందుకు ఇల్లు కూడా లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ షెయి సర్కారు పుణ్యాన మేము ఓ ఇంటోళ్ళం అవుతామన్నారట. కొందరైతే సారు మా భూమిని వేరేటోళ్ళ పేరు మీదికి ఎక్కిచ్చురు, తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ మా భూమి మాకు అయితలేదు, భూమిని నమ్ముకొని బతికేటోళ్ళము, మా భూమి మాకు వచ్చేటట్టు చెయ్యాలని వినతి పత్రాలు ఇచ్చిరట. చదువుకున్నోళ్ళు కొలువుల కోసం అడిగితే శాతగానోళ్ళు పింఛన్ల కోసం అడిగిర్రట. అయ్యా బట్టి సారు ఫిర్యాదులు తీసుకున్నట్టు కాదు, అవిటిని పరిష్కరించి వాళ్లకు అండగుండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.